అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిషోర్స్ వ్యూ. ఈ వీడియోలో మనము ఈ మధ్యకాలంలో అనగా 20వ తేదీన డిసెంబర్ 20వ తేదీన 2024 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక భయంకరమైన ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే భయంకరమైన కుట్ర జరిగిందని చెప్పాలి. అదేంటంటే మనం గతంలో వీవీప్యాట్స్, ఈవీఎంస్ వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. వాటిని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అదేంటంటే ఈవీప్యాట్స్, వీవీఎంస్ మనం చూడొచ్చు. మనం కనుక 45 days లోపల ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి అప్లై చేసుకుంటే, అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు మనకు అవి ఇస్తారు. దానిలో మనము వెరిఫై చేసుకోవచ్చు. ఈవెన్ కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్ కానీ ఎవరైనా వాళ్ళు చేయొచ్చు అనేది మనకు తెలుసు. మనందరం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఏం చేశారంటే ఒక అమెండ్మెంట్ ఒకటి చేసి ఎలక్షన్ రూల్స్లో ఒక అమెండ్మెంట్ చేశారు. ఆ అమెండ్మెంట్ ఏంటంటే ఇది కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961 ఆ యాక్ట్ ప్రకారము రూల్ 91 సబ్ క్లాజ్ 2 ఇన్ క్లాజ్ ఏ ఈ సెక్షన్లో ఏంటంటే ఒక చిన్న అమెండ్మెంట్ చేశారు. ఈ అమెండ్మెంట్ ఏంటంటే అంతకుముందు పేపర్స్ సబ్మిట్ చేస్తే పేపర్స్ని చూయించవచ్చు. ఎవరైనా కనుక అప్లికేషన్ పెట్టుకుంటే ఎలక్షన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈవీఎంలకు సంబంధించి, వీవీప్యాట్స్కు సంబంధించి ఫామ్ 17, ఆ ఫామ్ 17 సి ఏంటి ఇవన్నీ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే వాళ్ళు మనకు వెరిఫై చేసుకోవడానికి మనకు అవకాశం ఇస్తారు, వెరిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు అవకాశం లేకుండా ఏం చేశారంటే ఆ పేపర్స్ అని ఆల్రెడీ దాంట్లో ఉంది, ఏది ఆ యాక్ట్లో ఉంది. ఆ పేపర్స్కి దాని ప్రక్కన ఏం చేర్చాలి అని వాళ్ళు అనుకున్నారంటే యాజ్ స్పెసిఫైడ్ ఇన్ ది రూల్స్, దాని ముందు ది వర్డ్స్ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ ది రూల్స్ అని చేర్చాలన్నారు. దాని తర్వాత పేపర్స్ అనే మాట తర్వాత యాజ్ స్పెసిఫైడ్ ఇన్ ది రూల్స్, ఆ రూల్స్లో ఏమైతే స్పెసిఫై చేయబడిందో దాని ప్రకారం, అంటే రూల్స్ వీళ్ళు ఫ్రేమ్ చేస్తారు. ఇప్పుడు ఆ ఫ్రేమ్స్లో ఆ రూల్స్లో ఏమైతే ఉందో అవి కూడా యాడ్ చేయాలి ఆ పేపర్స్ అనే మాట తర్వాత అనేది వారి భావన. ఇది ఎందుకు ఇలాగూ చేయవలసి వచ్చిందంటే మొన్న ఈ మధ్యకాలంలో రీసెంట్గా సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆయన మొహమ్మద్ ప్రచా అనే ఒక సీనియర్ అడ్వకేట్ ఆయన ఏం చేశారంటే పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేశారు. అదేంటంటే హర్యానాలో జరిగిన ఎలక్షన్స్ అవి ప్రాపర్గా జరగలేదు కాబట్టి మాకు సీసీటీవీ ఫుటేజీ తర్వాత ఫామ్ 17C పార్ట్ 1 and 2 మాకు ఇవ్వండి అనేది ఆయన రిట్ పిటిషన్ వేశారు హైకోర్టులో. సో రిట్ పిటిషన్ వేస్తే దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కౌంటర్ వేశారు. ఏమనంటే ఇప్పుడు ఈ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఈ మొహమ్మద్ ప్రచా అనే అడ్వకేటు, ఈయనకి అసలు సంబంధమే లేదు హర్యానాతోటి, హర్యానా ఎలక్షన్తో సంబంధం లేదు, ఆయన అక్కడ ఓటర్ కూడా కాదు, ఆయనకు అవసరమే లేదు, ఆయన దీన్ని ఒక మెలీషియస్ ఇంటెన్షన్ తోటి తీసుకుంటున్నాడు, కావాలని చేస్తున్నాడు కాబట్టి ఈయన ఏదో చేస్తాడు దీన్ని అన్న ఒక కాన్సెప్ట్లో వాళ్ళు ఆ కౌంటర్ వేశారు. వాళ్ళు ఆ ఆర్గ్యుమెంట్ కూడా అలాగే చేశారు. చేసి మేము ఇవ్వడానికి వీలు పడదు అన్నారు. కానీ యాక్ట్ ఏం చెబుతుందంటే ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ ఏ వ్యక్తికైనా ఈ ప్రజాస్వామ్యంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా వేయొచ్చు. ఏంటి, ఒక పిటిషన్ వేసుకోవచ్చు, మాకు ఆ పేపర్ సబ్మిట్ చేయండి ఎలక్షన్ ప్రాసెస్ విషయం. అయితే క్యాండిడేట్ ఎవరైతే కంటెస్ట్ చేస్తారో, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైతే కంటెస్ట్ చేస్తారో వాళ్ళకైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎలక్షన్ కమిషన్ సప్లై చేయాలి. అవన్నీ ఏదైతే వీళ్ళు అడుగుతారో అవన్నీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత. కానీ కొత్త వ్యక్తులు అంటే వాళ్ళ సంబంధం లేని వ్యక్తులు కనుక అడిగితే వాళ్ళు మనీ పే చేయాలి. వాళ్ళ ఫీ ఉంటుంది, ప్రిస్క్రైబ్డ్ ఫీ. ఆ ఫీ పే చేసి మనము ఆ పేపర్స్ అన్ని తీసుకోవచ్చు. ఏది వీవీప్యాట్స్ కానీ దానికి ఈవీఎం సంబంధించినవి కానీ అవన్నీ కూడా మన ముందు ప్లేస్ చేస్తారు. మనం వాటిలో చూసుకొని వెరిఫై చేసుకుంటాం కరెక్ట్గా జరిగిందా, ఎలక్షన్ ప్రాసెస్ ఎలాగ జరిగిందని చూసుకోవచ్చు. ఈ విధంగా చూసుకోవచ్చు అని ఈయన ఆర్గ్యుమెంట్, ఈయన తరపున ఒక లేడీ ఆర్గ్యూ చేసింది అడ్వకేట్. ఆవిడ చెప్పిందనమాట.
చెప్తే దీనికి సంబంధించి కోర్టు ఏం డెసిషన్ ఇచ్చిందంటే లాస్ట్లో ఇది కేసు నంబరు CWP 3305 ఆఫ్ 2024. ఇది పంజాబ్ అండ్ హర్యానా అది ఎట్ చండీగఢ్ బెంచి. దీనిలో ఏం చెప్పిందంటే టేకింగ్ టు ది కన్సిడరేషన్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961, ది రెస్పాండెంట్స్ ఆర్ డైరెక్టెడ్ టు సప్లై ది కాపీ ఆఫ్ రిక్విజిట్ డాక్యుమెంట్స్ అదర్ దాన్ ది డాక్యుమెంట్స్ విచ్ a restriction has been imposed under the conduct of election rules 1961 within a period of 6 weeks of submission of such an application and deposit of the requisite charges by the petitioner. సో ఈయన ఎలక్షన్లో కంటెస్ట్ చేయలేదు కాబట్టి ఛార్జెస్ కూడా వేయమని, ఆ తర్వాత ఆయన అడిగిన పేపర్స్ అన్ని సబ్మిట్ చేయమని. అయితే అదర్ దాన్ ది డాక్యుమెంట్స్ విచ్ రిస్ట్రిక్షన్ హ్యాస్ బీన్ ఇంపోజ్డ్ అండర్ ది కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961, దానికి సంబంధించి అదర్ దాన్ వాళ్ళకి ఏదైతే రిస్ట్రిక్టెడ్ ఉన్నాయో అవి కాకుండా మిగిలినవన్నీ సప్లై చేయొచ్చు అని. ఇప్పుడు ఎప్పుడైతే ఈ జడ్జిమెంట్ వచ్చిందో, ఈ జడ్జిమెంట్ వచ్చింది ఎప్పుడంటే 9/12/2024 ఈ జడ్జిమెంట్ వచ్చింది. ఈ జడ్జిమెంట్ వచ్చిన ఒక 10 డేస్కి అంటే 20th ఆ ప్రాంతంలో వీళ్ళు దీన్ని అమెండ్ చేశారు, ఈ రూల్స్ని అమెండ్ చేశారు. అంటే మేము చూపించాం అంటే వీళ్ళ ఆ కాన్సెప్ట్ ఏంటంటే దానిలో క్లియర్ కట్గా ఉంది ఏంటంటే మేము వీ డోంట్ వాంట్ టు షో ఎనీ పేపర్స్ టు ది పబ్లిక్, అది సీక్రెట్గా ఉంచాలి. ఎందుకు సీక్రెట్గా ఉంచాలని వాళ్ళ అభిప్రాయం అంటే వాళ్ళు ఇవి సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి, సెన్సిటివ్ ఏరియాస్లో ఓటర్స్ విషయం కనుక బయటకు వస్తే అది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఆ ప్రాబ్లం లేకుండా అంటే సెన్సిటివ్ ఏరియాల్లో ప్రాబ్లం లేకుండా మేము వాటిని చూపించదలుచుకోవట్లేదు. అంటే ఎలక్షన్ కమిషన్ ఏవైతే ఫైనల్ చేసిందో అదే ఫైనల్ తప్ప మనము దాన్ని ప్రత్యేకంగా ఇక క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. అంటే డెమోక్రసీ అనేది మంట కలిసిపోయింది, ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉంది దీనిలో అనేది మనకు అర్థమవుతూ ఉంది. దీని మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించి జైరామ్ రమేష్ ఆయన ఆల్రెడీ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ కూడా దీని మీద వేశారు. ఎందుకంటే ఇది ఇంత డెమోక్రటిక్ కంట్రీలో ఒక పెద్ద అమెండ్మెంట్ చేస్తూ ఉన్నప్పుడు చూడటానికి చిన్న అమెండ్మెంట్ లాగా ఉంది, కానీ ఇది పెద్ద అమెండ్మెంట్. ఎందుకంటే అసలు ఓటింగు అవన్నీ ఈవీఎంస్ కానీ వీవీప్యాట్స్ కానీ మనకి ఇవ్వనప్పుడు ఏమి చూస్తాం మనము? వాళ్ళు ఏం చెప్తే, వాళ్ళు ఏం డిక్లేర్ చేస్తే దాన్నే మనం ఫైనల్ చేయాలి. సో దీని మీద వాళ్ళు రిట్ వేశారు. ఆ తర్వాత పోనీ ఎలక్షన్ కమిషను ఎవరితోనైనా కన్సల్ట్ చేసి ఆ డెసిషన్ తీసుకుందా అంటే ఎవరితో కన్సల్ట్ చేయలేదు. ఈవెన్ బీజేపీతో కూడా కన్సల్ట్ చేయలేదు. ఎందుకంటే మరి లార్జెస్ట్ పార్టీ భారతదేశంలో ఇప్పుడు అదే కదా బీజేపీ. సో బీజేపీ వాళ్ళతో కన్సల్ట్ చేయలేదు. అలాగే మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీతో కానీ జనసేన పార్టీతో కానీ అది కన్సల్ట్ చేయలేదు. ఎవరితో కన్సల్ట్ చేయకుండా వాళ్ళంతటా వాళ్ళు డెసిషన్ తీసుకొని మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ వీళ్ళు ఎలక్షన్ కమిషన్కి తోటి వాళ్ళ దగ్గర వాళ్ళకి లెటర్ రాసి వాళ్ళ యాక్సెప్టెన్స్ తీసుకొని వాళ్ళు కలిసి, అంటే లా అండ్ జస్టిస్ అంటే ఎవరు? బీజేపీ ప్రభుత్వమే, కానీ బీజేపీ లేదు అన్నట్టుగా. సో వాళ్ళు ఎవరు చెప్పనట్టుగా వాళ్ళంతటా వాళ్ళే ఒక డెసిషన్ తీసుకున్నారు అనేది. ఈ కుట్ర అనేది మరి చంద్రబాబు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ తెలుసా లేదో మరి మనకు తెలియట్లా. వాళ్ళు దాని మీద నిన్న చంద్రబాబు నాయుడు గారు మరి ఢిల్లీ వెళ్ళి దాదాపుగా గంట సేపు నరేంద్ర మోడీ గారితో మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం, టీవీస్లో అన్నిట్లో వస్తూ ఉంది. మరి అంతసేపు మాట్లాడినప్పుడు మరి ఈ విషయాలు ఎందుకు మాట్లాడలేదో తెలియలేదు. ఒకవేళ మాట్లాడేమో తెలియదు, అవి మాత్రం మీడియాలోకి రాలేదు. మరి ఏంది ఇంత కుట్ర జరుగుతూ ఉన్నప్పుడు మనం కామ్గా ఉంటే, అంటే మనము ఓట్లు వేయటం వరకే మీ పని, రిజల్ట్ డిక్లేర్ చేయడం మా పని, మీరు ఎవరికి వేస్తారా ఏంది అసలు మీరు ఎంక్వైరీ చేయడానికి కూడా వీలు లేదని చెప్పటం. ఈ ప్రజాస్వామ్యం మనం ఏమైపోతూ ఉంది అంటే రాజ్యాంగానికి తూట్లు పొడిచే కార్యక్రమం. అంటే ట్రాన్స్పరెన్సీ లేదు, అంటే అసలు ఏమీ తెలియదు మనకు, దాని గురించి ఏం జరుగుతుందో మనకు తెలియదు. వాళ్ళు డిక్లేర్ చేస్తే అది ఫైనల్ అయిపోతూ ఉంది. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం మరి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు దీని మీద తీవ్రంగా రెస్పాండ్ కావాలి. ఎందుకంటే ఇది ఘోరం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావచ్చు, లేదా ఇంకొకటి రావచ్చు, కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంలు వీవీప్యాట్స్ ఇది చాలా ప్రాబ్లం ఉంది, ఈవీఎంలు వీవీప్యాట్స్ సమస్యలు ఉన్నాయి అని చెప్పి 2019లో సుప్రీంకోర్టులో కేసు చేసినప్పుడు వారి వల్లనే కదా కనీసం ఒక నియోజకవర్గానికి వచ్చి 5 అన్నా కనీసం చెక్ చేసుకోండి అని చెప్పారు.
మరి ఇటువంటిది చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఈవీఎంలు కరెక్ట్ కాదని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈవీఎంలు కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఇప్పుడు ఈవీఎంలే 100% కరెక్ట్ అన్నట్టుగా, అసలు మేము ఏం చెప్తే అది అన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉందంటే, ఎలక్షన్ కమిషన్ ఇది నథింగ్ బట్ బీజేపీ. అంతకుముందు అపాయింట్మెంట్ ఆఫ్ ఈ ఎలక్షన్ కమిషనర్స్ వీళ్ళని చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఆ తర్వాత ఆయన కింద ఉండే ఇద్దరు కమిషనర్లు అపాయింట్ చేసేది ఎవరు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆ తర్వాత పాలకపక్షం, ప్రతిపక్షం, ఈ ముగ్గురు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది? కోర్టులను తీసేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టుతో సంబంధం లేకుండా పాలకపక్షం నుంచి ఇద్దరు, అనగా ఆ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ లా వారికి సంబంధించి ఒక మినిస్టరు, ఆ తర్వాత అధికార పక్షమైన ఒకరు, ఆ తర్వాత మూడో వాళ్ళు ఎవరంటే ప్రతిపక్షం. అంటే ఇద్దరు అధికార పక్షం, ఒకరు ప్రతిపక్షం. ఎవరిది నెగ్గుతుంది? ఎవరైతే మరి అధికార పక్షంలో ఇద్దరున్నారో వాళ్ళదే కదా నెగ్గుతుంది. ఆ ప్రకారమే అపాయింట్ చేశారు. ఇప్పుడు రాజీవ్ కుమార్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఆ ప్రకారం అపాయింట్ అయిన వాళ్ళే. మరి ఆ ప్రకారం అపాయింట్ అయిన వాళ్ళు ఏం చేస్తారు? బీజేపీ చెప్పినట్టు చేస్తారు. జరుగుతుంది అదే. ఎంత ఘోరం ఇది! కాబట్టి ఈ ప్రజలందరూ ఆలోచన చేయాలి. మరి ముఖ్యంగా ప్రజలుగా మనం ఆలోచన చేయని అవసరంలా. ఒక్క ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు వాళ్ళిద్దరు ఆలోచన చేస్తే ఇది సరిపోద్ది. వీళ్ళు ఫుల్ సపోర్ట్ సెంటర్కి ఇస్తూ ఉన్నప్పుడు కనీసం ఈ మాట కూడా మాట్లాడలేకపోతే ఎలాగూ? దయచేసి అర్థం చేసుకోవాలి. మరి ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో జోక్యం తీసుకొని ఆ అమెండ్మెంట్ని విత్డ్రా చేయించాలి. ఏదైతే అమెండ్ చేశారో దాన్ని విత్డ్రా చేయిస్తేనే ఈ ప్రజాస్వామ్యం నిలబడుతుంది, డెమోక్రసీ నిలబడుతుంది. లేకపోతే ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచిన వాళ్ళు, దానికి కారకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అవుతారు. అందరికీ నమస్కారం.